ఏందో సవర్దీయాలంటగా, ఏం సవర్దీయాలి? ఎంపీని కొట్టడం ఏంటి? అతనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? లీడర్ వేదవ సోది. పాయింట్కి రా. జిత్తు బయటికి రావాలి. రాడు, రానివ్వను. నెక్స్ట్. బహుశా మీకు మా గురించి తెలియదనుకుంటా. నేను అంత దూరం ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్. రిస్క్ ఏమో ఆలోచించండి. రిస్క్ నాకా? నీకు ఒక చిన్న కథ చెప్తాను, విను. ఒకడు ట్రైన్ పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ట్రైన్ వస్తుంది, పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా, విను. ట్రైన్ పట్టాల మీద వెనక్కి తిరుక్కొని పరిగెడుతున్నాడు. వెనక ట్రైన్ వస్తుంది, పరిగెడుతున్నాడు. వెనక ట్రైన్ వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వానికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వానికే రిస్క్. తొక్కి పడేస్తా. మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. పవర్ నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైన ఇంక వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది నా ఒంట్లో ఉన్న పవర్. నీది లాటరీ, నాది హిస్టరీ. మీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలాంటివి. మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చెత్త కాగితం అనుకొని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ సేపే మారిపోయింది. దేవుడు ఇచ్చిన స్ఫూర్తి జనములో ఉంది, ప్రతి వాడి నరములో ఉంటుంది. ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా? మా చరిత్రల గురించి కామెంట్ చేసేది. హిస్టరీ రిపీట్ అవుద్ది. I'll take it as a challenge. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్లో, ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్లో జితేందర్ని తీసుకొచ్చి కూర్చోపెడతా. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది.